నెలకి ఒక 10,000 రూపాయల జీతం సంపాదించేటటువంటి తండ్రి తన బిడ్డల్ని ఫీజులు కట్టి కార్పొరేట్ కాలేజీలో చేర్చగలడా? కార్పొరేట్ కాలేజీల్లో మినిమమ్ 30,000 నుంచి కార్పొరేట్ ఆర్ ప్రైవేట్ మాక్సిమం 1,00,000 దాకా ఫీజులున్నాయి. అది ఒక 10,000 కాదు 20,000 జీతం సంపాదించే వాళ్ళైనా చెయ్యగలరా? కట్టగలరా? అలాంటప్పుడు గవర్నమెంట్ కాలేజీలో చేర్చొచ్చు కదా! గవర్నమెంట్ కాలేజీలో వసతులు మెరుగైనయ్యా? పోనీ అక్కడ సరిగ్గా చెప్పేటటువంటి విధానం ఉందా? ఆ విధంగా మోటివేట్ చేయగలుగుతున్నామా మనం? లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది గవర్నమెంటు, ప్రైవేటు రెండిట్లో ఉన్నోళ్ళకి ఇచ్చారు గదా ఇంతకుముందు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏమైపోయింది? ఉన్నట్టా? లేనట్టా? ఈ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పాత బకాయిలు. ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. 400,00,00,000 రూపాయలు బకాయిలు రిలీజ్ చేస్తాను. బకాయిలు సరే. ఇప్పుడు దాదాపుగా ఎన్ని వేల కోట్లు ఇవ్వాలి పెండింగ్? వైసీపీ చెప్తోంది 9,000 కోట్లని. ఈ ఏడాదితో కూడా కలిపితే. అసలు ఎంత ఇవ్వాలి? సర్టిఫికెట్లు రాక తిప్పలు పడ్డటువంటి విద్యార్థులు, అసలు ఇది ఉందో లేదో తెలియనటువంటి విద్యార్థులు ఈ దఫా అడ్మిషన్లకి కాలేజీల దగ్గరికి వెళ్తే ముందు మీరు ఫీజు కట్టాలి. ఫీజు కట్టిన తర్వాత ఆ ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తే మీకు ఇస్తాం, లేకపోతే మేము లేదనేది ఒక బ్యాచ్. కొన్ని కాలేజీలు అయితే అసలు మా దగ్గర ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు పొమ్మనమని చెప్తున్నారు. అట్ట చేర్చుకోమని చెప్పేస్తున్నారు. ఈ స్టేజీ వచ్చాక కూడా ప్రభుత్వం నాకేమి పట్టదు అనుకుంటే ప్రభుత్వం గురించి భవిష్యత్తులో ప్రజలకు కూడా పట్టదు.